సో హాయ్ ఎవ్రీవన్. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి గ్రూప్ 2లో ఓఎం అండ్ ఎస్ఎం ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. సో ఎందుకు గ్రూప్ 2 మళ్ళీ స్టార్ట్ చేశాను అంటే ఈ డిసెంబర్ అటెంప్ట్కి చాలామంది గ్రూప్ 2 మాత్రమే ఇచ్చేవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి టైం వేస్ట్ అవ్వకూడదు కాబట్టి ప్యారలల్గా రన్ చేద్దాం. లైక్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ప్యారలల్గా, పేపర్ 5, పేపర్ 9, పేపర్ 6, పేపర్ 10 అలా. సో అండ్ ఓఎం అండ్ ఎస్ఎం స్టార్ట్ చేసే ముందు మొన్న నాకు రీసెంట్గా పెట్టిన వీడియోస్లో డౌట్స్ అడిగారు, డిఎం చేశారు. సో ఫస్ట్ థింగ్ అవి క్లారిఫై చేద్దాం. సిఎంఏ ఫౌండేషన్ రూట్ మ్యాప్ అడుగుతున్నారు. సో ఫస్ట్ థింగ్ మనం ఆల్రెడీ ఇంటర్ చెప్తున్నాం, ఇంటర్ ఫ్లోలో ఉన్నాం కాబట్టి సిఎంఏ ఫౌండేషన్ ఇప్పుడు చెప్పను, ఈ ఆగస్ట్ ఎండ్ లోపు అయితే చెప్పేస్తా. అండ్ నెక్స్ట్ 3 months 20 days ఎనఫ్ అని అడుగుతున్నారు. ఫస్ట్ థింగ్ ఈ డౌట్ అసలు మీకు రేజ్ అవ్వకూడదు, బికాస్ సెల్ఫ్ బిలీఫ్ అనేది పక్కా ఉండాలి మన మీద. మనకి చాలామంది చాలా అంటుంటారు. నా పర్స్పెక్టివ్ ఏంటి అంటే, ఎక్సెప్ట్ మీ అమ్మ డాడీ తప్ప మిగిలిన వాళ్ళు ఎవరేమన్నా సరే పట్టించుకోవద్దు. అమ్మ నాన్న అలాగా ఉండరు కాబట్టి సో మ్యాటరే కాదు, వాళ్ళు ఏమనుకుంటున్నారు అండ్ మీరు చేయగలరు. ఫస్ట్ థింగ్ అది హోప్ ఉండాలి, పాజిటివ్ హోప్ అయితే ముందుకు వెళ్ళండి, పాజిటివ్ హోప్తో ముందుకు వెళ్ళండి. అండ్ లా ఎలా చదవాలి, ఎంత చదివినా సరే గుర్తుండట్లేదు అంటున్నారు. సో ఫస్ట్ థింగ్ బట్టి పట్టకూడదు లా అన్నది. నేను ఫాలో అయిన స్ట్రాటజీ ఏంటి అంటే, ఒక చాప్టర్ తీసుకుంటే దాన్ని మనం చదివిన వెంటనే బుక్ క్లోజ్ చేసి రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. లైక్ ఎలా చెప్పాలి అంటే, బుక్ క్లోజ్ చేసి చిన్నపిల్లలకు చెప్పినట్టు ఉంటుంది, బుక్ క్లోజ్ చేసి రాయండి, చూడకుండా రాయండి అని చెప్పి. బట్ థియరీ సబ్జెక్ట్స్ అలా రాస్తేనే మనకు వస్తుంది. బుక్ క్లోజ్ చేసి ఏం చదివారు, ఏం కంటెంట్ చదివారు అన్నది మీరు రైటింగ్ ప్రాక్టీస్లో పెట్టండి అనమాట. లైక్ ఒక కాన్సెప్ట్ చదివారు అంటే, లైక్ ఈపీఎఫ్ కాన్సెప్ట్ చదివారు అంటే రూట్ మ్యాప్ మీకు మీరే రూట్ మ్యాప్ వేసుకోవాలి. లైక్ ఈపీఎఫ్ అని చెప్పి పైన హెడ్డింగ్ పెట్టి, సో ఇలా ట్రీ డయాగ్రామ్ లాగా. సో అప్లికబిలిటీ ఏంటి, నాన్ అప్లికబిలిటీ ఏంటి, అండ్ ఈపీఎఫ్లో సెక్షన్స్ ఏముంటాయి, సో అన్నది మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చదివిందల్లా అలా ఒక రూట్ మ్యాప్ చేసుకుంటే, సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకు ఈవెన్ ఫైనల్ స్టేజ్లో లైక్ రేపు లా ఎగ్జామ్ అనగా కూడా ఈరోజు మీకు ఓన్లీ ఆ పేపర్స్ చూసుకుంటే మీకు ఐడియా రావాలి ఆ చాప్టర్ అంతా. సో అంతలా రూట్ మ్యాప్ చేసుకోవాలి. అది మీకు ఎలా వస్తుంది అంటే, మినిమం ఒక 2 to 3 times మీరు ఒకసారి చదివి దాన్ని ఒక రూట్ మ్యాప్ చేసి, ఆ రూట్ మ్యాప్ని ఒక 2 to 3 times రివిజన్ చేస్తూ ఉండాలి. దెన్ అప్పుడు మీకు అది ఐడియాకి వస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ప్రజెంట్కి నేను చెప్పాలి అంటే ఈపీఎఫ్ కాన్సెప్టే ఉంది, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్. సో దీంట్లో గట్టిగా తిప్పి కొట్టినా సరే ఒక 5 to 6 questions అయితే ఉంటాయి అంతే. సో ఈపీఎఫ్ వచ్చేసినప్పటికీ గట్టిగా అడిగితే వాట్ ఈస్ ద అప్లికబిలిటీ అండ్ నాన్ అప్లికబిలిటీ అంటాడు. ఇప్పుడు మీరు ఈపీఎఫ్ అని చెప్పి ఒక పై చార్ట్లో వేసుకుంటే ఇలా అప్లికబిలిటీ అండ్ నాన్ అప్లికబిలిటీ. సో అప్లికబిలిటీలో కూడా ఏంటి, లైక్ ఏముంటుంది అప్లికబిలిటీ వచ్చేసి మనకి. సో అప్లికబిలిటీ ఫ్యాక్టరీ స్పెసిఫైడ్ ఇన్ షెడ్యూల్ 1 ఇండస్ట్రీ హ్యావింగ్ మినిమం 20 workers or more ఎంప్లాయిడ్ ఆన్ ఎనీ డే ఆఫ్ అన్ అకౌంటింగ్ ఇయర్. ఇది అప్లికబిలిటీలో ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇఫ్ ఇన్ కేస్